హాయ్ హలో ఫ్రెండ్స్, అంజలి పరిణయం తర్వాత ఎపిసోడ్. 2 రోజుల తర్వాత కార్తిక్ కిరణ్ జనాభా లెక్కలు రాసుకునే వాళ్ళలా అంజలి అనే పేరుతో ఉన్న అమ్మాయిల ఇంటికి వెళ్ళారు. వాళ్ళని కలిసి మాట్లాడేసరికి సాయంత్రం 4:30 అయింది. కిరణ్, ఆ అమ్మాయి ఎవరో తెలిసిందారా? కార్తిక్, వాళ్ళల్లో మనం వెతుకుతున్న అమ్మాయి లేదురా. కిరణ్, తను వాళ్ళల్లో లేదు అని నువ్వెలా చెప్తున్నావురా? కార్తిక్, అంజలి రాసిన అక్షరం చదువుతున్నప్పుడు నా మనసులో ఏదో ఆనందం. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు పరాయి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఉంది. ఒక్క క్షణం కూడా ఉండాలి అని అనిపించలేదు. కిరణ్, మరి తను ఇప్పుడు ఎక్కడ ఉందో తెలిసేది ఎలారా? కార్తిక్, నేను ఇంకా తన కోసం ఎక్కడ వెతకనురా? కిరణ్, అదేంటి బావా? కార్తిక్, నేను వెతికితేనే ఈ లెటర్ నా కంట పడిందా? లేదు కదా. ఆ దేవుడు మేం కలవాలి అని రాసుంటే ఏదో ఒక రోజు అంజలి నాకు ఎదురు పడుతుంది. కిరణ్, నువ్వు అంజలి మీద ఎక్కువ ఆశలు పెంచుకుంటున్నావు. తనకి ఒకవేళ పెళ్ళి అయిపోయి ఉంటే? కార్తిక్, అయ్యుండదురా. కిరణ్, ఒకవేళ అయి ఉంటే? కార్తిక్, తనకు పెళ్ళై ఉంటే ఈ లెటర్ నా కంట పడి ఉండేదే కాదు. ఆ దేవుడు అంజలికి నాకు రాసి పెట్టాడు. నేను ఇప్పుడు అంజలికి దూరంగా ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు అంజలి చెయ్యి పట్టుకుని కలిసి నడుస్తా అనే నమ్మకం నాకుంది. ఈ క్షణం నా కంటికి కనపడకపోవచ్చు, కానీ ఏదో ఒక క్షణం నా కంటి పాపలా మారుతుంది కదా. ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటారా? కిరణ్, ఎందుకురా ఆ అమ్మాయి అంటే అంత ఇష్టం? కార్తిక్, ఒకటి చెప్పనా? ఈ కాలం అమ్మాయిలు ఎలా ఆలోచిస్తున్నారంటే, నన్ను ప్రేమించేవాడికి చాలా ఆస్తి ఉండాలి, చాలా అందంగా ఉండాలి, మంచి జాబ్ ఉండాలి, పెళ్ళయ్యాక తన అమ్మా నాన్నలకు దూరం తీసుకుపోవాలి, ఇంకా కొందరైతే జన్మని ఇచ్చిన అమ్మా నాన్నలకు దూరమై వాళ్ళు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అని తన భార్యకే తెలియకుండా అమ్మా నాన్నల్ని చూడడానికి వెళ్తున్నారు. అంజలి మాత్రం నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి ఉన్నా నేను ఒప్పుకునేవాడిని కాదేమో. తను అత్తామామల్ని అమ్మా నాన్నలా, తన తోడబుట్టిన బిడ్డలా చూసుకుంటాను అని రాసింది చూడు, అక్కడ తను నాకు నచ్చిందిరా. తను నిజంగా బంగారంరా. తను కోడలిగా వస్తే మా అమ్మ తనని కూతురిలా చూసుకుంటుంది. అంజలి పరిణయం 4వ భాగం. కిరణ్, ఒకవేళ అంజలి నీకు ఎదురు పడితే ఎలా గుర్తుపడతావు? కార్తిక్, అంజలి నా కంటికి కనిపించిన క్షణం నా గుండె చప్పుడు తనే నా ప్రాణమని నా మనసు చెబుతుంది. కిరణ్, నీ ప్రేమ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బావ. కార్తిక్, థ్యాంక్స్ మామా. కార్తిక్, కిరణ్ అంజలి కనిపిస్తుందేమో అని రోజు తన కాలేజ్కి వెళ్ళేవారు. శాంతికి కనిపించకుండా అంజలిని వెతికేవాళ్ళు. ఒక అమ్మాయి కార్తిక్ వాళ్ళ దగ్గరికి వచ్చి, హాయ్ సార్. కార్తిక్, ఎవరండి మీరు? ఆ అమ్మాయి, నా పేరు ప్రియా. మీరు శాంతి మేడం వాళ్ళ అబ్బాయే కదా? మీరు పోలీస్ ఆఫీసర్ కదా సార్? కార్తిక్, హా. ప్రియా, మేడం కోసం వచ్చారా సార్? మేడంని పిలవనా సార్? కిరణ్, మేము వచ్చింది శాంతి అమ్మ కోసం కాదు. ప్రియా, మరి? కిరణ్, అది అది కార్తిక్, ఏం లేదండి, ఊరికే వచ్చామని వెళ్ళిపోయారు. తర్వాత రోజు మళ్ళీ కాలేజ్కి వెళ్ళారు. ప్రియా, హాయ్ సార్, మళ్ళీ ఊరికే వచ్చారా? కార్తిక్, ఏంటండి, అబ్బాయిల్ని ఎప్పుడూ చూడలేదా? మా వెంట పడుతున్నారు ఇలా. కిరణ్, రే, ఏం మాట్లాడుతున్నావురా? ప్రియా, అదేంటి సార్ అంత మాట అన్నారు? రోజు కాలేజ్కి వస్తున్నారు, ఎవరి కోసమో వెతుకుతున్నారేమో, నేనేమైనా హెల్ప్ చేయగలనేమో అని తెలుసుకుందామని వస్తున్నాను తప్ప. తప్పైతే సారీ సార్. కార్తిక్, నాదే తప్పు, ఏదో ఆలోచిస్తూ ఇలా మాట్లాడాను, సారీ అండి. ప్రియా, పర్లేదులే సార్. ఇప్పుడు చెప్పండి, ఒక చెల్లిగా అడుగుతున్నా, రోజు మా కాలేజ్కి ఏ పని మీద వస్తున్నారు అన్నా
అని అడుగుతుంది. కార్తిక్, అన్నా అన్నావు కదా, నీకు చెప్పకుండా ఉంటానా? సాయిబాబా టెంపుల్లో నాకు ఈ లెటర్ దొరికింది. ప్రియా, ఇదా? కిరణ్, అంటే ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా ప్రియా? ప్రియా, తెలుసండి. అంజలి నా ఫ్రెండ్. ఇద్దరం డిగ్రీ లాస్ట్ ఇయర్ చదువుతున్నాం. ఒక నెల ముందు సాయిబాబా టెంపుల్లో అంజలి ఈ లెటర్ రాసి ముడుపుగా చెట్టుకు కట్టింది. కార్తిక్, థ్యాంక్స్ యూ సో మచ్ ప్రియా. ఎప్పుడు అంజలి ఇప్పుడు అంజలి ఎక్కడుంది? ప్రియా, వాళ్ళ తాతయ్యకు బాగోపోతే వాళ్ళ ఊరు వెళ్ళింది. కిరణ్, ఎప్పుడు వెళ్ళింది? ప్రియ, వారం రోజుల ముందు వెళ్ళింది, రేపు వస్తుంది. అవును, అంజలి గురించి ఎందుకు అడుగుతున్నారు మీరు? కిరణ్, మీ అంజలి రాసిన లెటర్ మా వాడి కంటి పడిన దగ్గర నుండి తనని ప్రేమిస్తున్నాడు. తను ఈ కాలేజ్లో ఉంది అని తెలిసి రోజు వస్తున్నాము. ప్రియ, నిజమా అన్నా? కార్తిక్, హా ప్రియా. ప్రియ, అంజలి చాలా మంచిది అన్న. తను నా ఫ్రెండ్గా దొరకడం నా అదృష్టం. నేను నా కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేక చాలామందిని అడిగా, ఒక్కరూ హెల్ప్ చేయలేదు. అడగకపోయినా చేయి నమ్మేసి మరి నా కాలేజ్ ఫీజు కట్టింది. మా అంజలికి మీలాంటి మంచివారు భర్త అవుతారంటే నాకు చాలా హ్యాపీ.